నాకు చిన్నప్పటి నుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడితో గంటల తరబడి మాట్లాడేవాడిని. వాడు నా చడ్డీ బడ్డీ దోస్తు. ఎవరో చెప్తే విన్నాను, స్నేహాన్ని పరీక్షించాలంటే ఒకసారి మన ఫ్రెండ్ ని అప్పు అడిగి చూడాలని. అందుకే సరదాగా ఒక వారం కోసం వాడి నుండి కొంచెం డబ్బు అడిగాను. వాడు ఇవ్వనని మాత్రం అనలేదు, కానీ ఇచ్చేటప్పుడు సాకులు చెప్పి అప్పటి నుండి నాతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. స్నేహితుల నుండి ఏమీ అడగకండి, వాళ్ళకిచ్చి చూడండి. మీరు ఏదో ఒకటి అడిగి వాడిని పరీక్షించే ప్రయత్నం చేశారు. స్నేహితులతోనే కాదు, మనకు అత్యంత ఆత్మీయులైన వారితోనైనా సరే ఏదైనా అడగటం మానుకోవాలి. ఎప్పుడూ ఇచ్చే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. మీ వల్ల ఎంత వీలైతే అంత ఇవ్వండి. వాళ్ళకి నిజాన్ని ఇవ్వండి. ఏ స్నేహితులైతే నిజాన్ని భరించగలరో వారే స్నేహితులు అనిపించుకోవడానికి అర్హులు. ఇది కేవలం స్నేహానికే కాదు, ప్రతి బంధానికి వర్తిస్తుంది. మన సంబంధాల్లో నిజం చెప్పడానికి మనం చాలా భయపడతాం, ఎందుకంటే దాని ఫలితం మనకు ముందే తెలుసు. నిజం చెబితే ఆ బంధం ఎక్కడ తెగిపోతుందో అని భయం, ఎందుకంటే ఆ బంధం అబద్ధపు పునాది మీద నిలబడింది. నిజాన్నిచ్చి చూడండి. ఇంకా మీ ప్రతి బంధాన్ని ఇదే నిజంతో పరీక్షించడం మీ బాధ్యత. వారికి నిజాన్ని ఇవ్వండి. అప్పుడు చూడండి, వారు దాన్ని ఆహ్వానిస్తారో లేక ఎదిరిస్తారో. ఎవరు నిజాన్ని ఆహ్వానిస్తారో వారే మీకు క్షేమకరం.